నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పాలన సాగిస్తున్నామన్న సీఎం జగన్. మరోసారి ఎన్డీఏ కూటమి నేతల భేటీ. టీడీపీ అధినేత చంద్రబాబుతో కీలక చర్చలు. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్. సీఎం జగన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారన్న పెమ్మసాని. ఇంటర్ ఫలితాలు విడుదల. ద్వితీయ స్థానంలో గుంటూరు జిల్లా. వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు. పీఎం మోడీ పాలనలో ప్రజల అవస్థలు. ఇండియా కూటమికి ప్రజలు మద్దతు తెలపాలన్న నేతలు. మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్ క్యాంపెయినర్లుగా చేయాలన్నారు. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలన్నారు. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలన్నారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ పరిచయం చేశారు. ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే, మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తా ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు గృహంలో ఎన్డీఏ కూటమి నాయకులు భేటీ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ప్రచారం, క్షేత్రస్థాయి పరిస్థితి, పలుచోట్ల సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ 67%, సెకండ్ ఇయర్ 78% ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడలో రిజల్ట్స్ ను హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరవ్ గౌర్ విడుదల చేశారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ఫీజు చెల్లింపుకు ఈ నెల 18 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్లో కృష్ణా ప్రథమ స్థానము 84%. ఆ తర్వాత స్థానం గుంటూరు 81, ఆ తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ 79. ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి వచ్చేసరికి 90%తో కృష్ణా ఫస్ట్లో ఉంది, 90%. గుంటూరు 87, ఎన్టీఆర్ అది కూడా 87. నెక్స్ట్ స్థానము వైజాగ్ 84. ఏ కారణాల వలన అయినా సరే ఉత్తీర్ణం కాలేకపోయారో వాళ్ళు మరొకసారి ఎగ్జామ్లు రాసుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లు చక్కగా రాయండి. సప్లిమెంటరీ, మెయిన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి. మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో ఎట్లాంటి తేడా లేదు. కాబట్టి దయచేసి ఇంకా కష్టపడి చక్కగా రేపు జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో 24 మే నుంచి 1 జూన్ వరకు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్లు జరుగుతాయి. దాదాపుగా ఒక నెల పైన ఇంకా టైం ఉంది. కాబట్టి కష్టపడి ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ మారిందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి
పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గంజాయిని సీఎం జగన్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ప్రశ్నించారు. రోడ్లన్నీ గుంతలమయమై ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని పెమ్మసాని మండిపడ్డారు. గంజాయి కంట్రోల్ చేయలేవా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి అన్ని వ్యవస్థల్ని వాడతావు, కానీ నీ మొహానికి గంజాయిని అరికట్టలేవా అని అడుగుతున్నా. అరికట్టలేవా? ఎందుకు అరికట్టలేవు? ఎందుకు నీకు ముఖ్యమంత్రి పదవి అని అడుగుతా ఉన్నా. అడగండి, మీ కులం ఉన్న వాళ్ళందరూ పోయి అడగండి, ఎందుకు అరికట్టలేరు? ఇలాంటి రాజకీయంలో ఉన్నాం మేము. ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం, ఈ రోడ్లు, ఈ అరాచకత్వాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు మేము వచ్చాం. అంతే తప్పించి మీ కష్టాన్ని గాని మీ చెమటని గాని తీసుకోవడానికి రాలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను కూడా ఒక అతి చిన్న రైతు కుటుంబం నుంచి కష్టాలని కన్నీళ్లని చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో తెలుగు వాడికి కీర్తి తెచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థులు తూర్పులో ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు అభ్యర్థి మస్తాన్ వలి పాతగుంటూరులో ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. ఎంపీకి కంకి, కొడవలి గుర్తు, ఎమ్మెల్యేకి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సమాజ్వాదీ అన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని కనుక ఇంటికి సాగనంపకపోతే ఈ దేశం అధోగతి పాలైపోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో 13వ తేదీ మే నెలలో జరిగే ఎన్నికల్లో పార్లమెంటుగా కంకి, కొడవలి గుర్తుకి, హస్తం గుర్తుకి, అసెంబ్లీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి విఘ్నులైన ప్రజలు ఆలోచన చేయండి. ఇవాళ కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు కూడా పార్లమెంట్ అభ్యర్థి నేను కలిసి ప్రతి షాప్కి ప్రతి మనిషిని కలుస్తూ ఉంటే మీరు చేసిన పని తప్ప వచ్చే మట్టేసిన లేదు. క్రిస్టియన్ కాలనీలో, క్రిస్టియన్ దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా యొక్క లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి, నడువు లోతు నీళ్లు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు వచ్చిన పని తప్ప. ఇదిగో 4 పిల్లలు కాలువలు కొట్టుకుపోయి మరణించినటువంటి పరిస్థితి. ఈ నెల 14వ తేదీన జరగబోయే ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కన్నా పిలుపునిచ్చారు. సత్తెనపల్లి పట్టణ రఘురామనగర్ ప్రజావేదికలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ముస్లిం మైనార్టీ నాయకుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని కన్నా కోరారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై, ముస్లిం మైనార్టీ నాయకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై ధీటుగా సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశానికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. చేశాడా లేదా? చేశాడు. ఎన్నికలు అయిపోవడంతోనే మోడీ గారి కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు పెట్టినటువంటి ప్రతి బిల్లులో ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపి బిల్లు అప్రూవ్ అవ్వడానికి ప్రధాన పాత్ర వీళ్ళు పోషించారు. ఎవరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడటానికి సిద్ధంగా లేరు. ఆ ఉచ్చు నుంచి బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ ఒక దాటి మీద వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ అధికారంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజ్ఞాన మందిరంలో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు దేశంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగ కొరతతో, నిత్యావసర ధరలు పెరుగుదల, అవినీతితో 70% ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు సర్వేలో చెబుతున్నాయన్నారు. మోడీ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ చరిత్రలో లేని విధంగా సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ తో కలిసినందుకు కేజ్రీవాల్ ను జైల్లో పెట్టించి మైండ్ గేమ్ తో ఎన్నికల్లో గెలవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రజలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మైండ్ గేమ్ ఆడుతా ఉంది.
పక్క మైండ్ గేమ్. 370 సీట్లు వస్తాయి బీజేపీకి, అందరు కలిసి 400 వస్తాం, మీరు మాతో ఉండండి, మాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళ ఇంటికి సిబిఐని పంపిస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తారు. నేను ఎక్కువ చెప్పను, ఒకటి చెప్తా. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు? తిహార్ జైల్లో ఉన్నాడు. తిహార్ జైల్లో ఉన్నాడు ఆయన. శాశ్వత ప్రధానమంత్రిగా వీలైతే అధ్యక్షుడిగా ప్రకటించుకొని పరిపాలన సాగించాలని కుట్రపూరితమైనటువంటిది మోడీ ఈరోజు సాగిస్తున్నటువంటిది మనకి ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. అంటే దేశం ఒకటిగా ఉండాలా, మత ప్రాంతాలకు చీలిపోయి ముక్కలైపోయి బలహీనపడిపోయి అంతర్జాతీయంగా పనికి నవ్వులు పాలైనటువంటి భారతదేశం కావాలా, ఒక బలమైనటువంటి భారతదేశం కావాలనేటువంటి ఈరోజు మనకున్న పని. ఈ రాష్ట్రంలో దేశంలో అక్కడో ఎక్కడో ఒకటో అరవై స్వీకరణ వచ్చిన అన్ని రాష్ట్రాల్లో నామరూపాలు లేకుండా గత 2019 ఎన్నికల్లో తీర్పిచ్చారు మన ప్రజలు. 0.8% ఇచ్చి డిపాజిట్ లేకుండా ఇంటికి వెళ్ళిపోవడం, మీకు ఈ రాష్ట్రంలో స్థానం లేదని చెప్పి తిరస్కరించారు ప్రజలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అరండల్పేటలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి పారిపోతున్నారన్నారు. నాణ్యత లేని మద్యం సేవించి ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో పడవేసి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ లిక్కర్లో సంపాదించిన వేల కోట్ల రూపాయలను కక్కిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి 400 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అవినీతి విధానాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, అన్నాబత్తిని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. శాంతి భద్రతలు సరిగ్గా లేని కారణంగా కమిషన్లకు భయపడి, మీ అధికార పార్టీ నాయకులు కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టలేదు. నవ్విపోతారు. 1000 కోట్లతో ఒక పారిశ్రామికవేత్త వస్తే 10% అడిగారు. అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు వాడి పెట్టి ఆ 100 కోట్లు సంపాదించాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఈ దెబ్బకి భయపడి పారిశ్రామికవేత్తలందరూ పారిపోయారు. జగన్ బ్రాండ్ తాగినందుకు లక్షలాది మంది తమ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు. అంటే మేమేమో మద్యాన్ని ప్రోత్సహించట్లే, మద్యం తాగండి అని చెప్పట్లే. మీరు ఇచ్చినటువంటి మద్యం తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది కిడ్నీస్ లివర్ పోగొట్టుకోవడం జరిగింది. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యంలో కల్తీ, అన్నింటిలో కల్తీ, దేంట్లో కల్తీ లేదు చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం వంచిందని మళ్లీ విమర్శించారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేస్తారని, కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అయిన గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు రేపు 22వ తారీఖు 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. దాని సందర్భంగా రఘురామ్ నగర్లో గల కన్నా గారి క్యాంప్ కార్యాలయం వద్ద నుంచి ఉదయం 8 గంటలకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నందు నామినేషన్ వేయటం జరుగుతుంది. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరయ్యి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మనవి చేస్తాం. పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలతోనే నగర ప్రజలు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారని శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ పివి గౌరీశంకర్ గురూజీ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పదార్థాలు, పండ్లు, వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని అశోక్ నగర్లో నిర్వహించారు. శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ పివి గౌరీ శంకర్ గురూజీ
పారిశుద్ధ కార్మికులకు ఆహారం, పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. దేశ భద్రత కోసం ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారన్నారు. అలాంటి వారిని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నగరాన్ని సుందరంగా తయారు చేస్తున్నారని, అలాంటి వారి కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. అందంగా ఉన్నది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే ప్రధాన కారకులు ఎవరంటే పారిశుద్ధ్య కార్మికులు. మీ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి మహానగరాల వరకు అందరు ఆరోగ్యం కోసం తెల్లవారుదని రాత్రి దాకా శ్రమ పడుతూ ఉన్నారు. మీ రుణం వెలకట్టలేంది, తీర్చుకోలేంది. కాబట్టి ఉడతాభక్తిగా మేము కరోనా నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఈ నగరపాలక సంస్థలో, ఈ నగరంలో, మరి ఈ ప్రాంతంలో అనేక మంది, వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులు నిస్వార్థమైన సేవలు చేస్తూ ఉన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, మరి ఈ నగర పురోభివృద్ధిలో ఏ నగరమైనా ఆరోగ్యంగా ఉండి అందంగా ఉండాలంటే ప్రధాన కారకులు ఎవరంటే పారిశుద్ధ్య కార్మికులు. తుళ్లూరు మండలం పెదపరిమిలో నూతనంగా నిర్మించనున్న వేణుగోపాల స్వామి మందిరంలో వేణుగోపాల స్వామి వారి పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది. పెదపరిమి వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో జనార్దనాచార్య స్వామీజీ పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా జనార్దనాచార్య స్వామి వారి పర్యవేక్షణలో దిట్టకవి కృష్ణమాచార్యుల వారి యజ్ఞ ఆచార్యత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గత 3 రోజులుగా ప్రతిష్టా కార్యక్రమాలు, హోమాలు, అధివాస కార్యక్రమాలు నిర్వహించాం. ఈ రోజున ఉదయం 9:17 వృషభలగ్న శుభనవాంశంలో స్వామివారి ప్రాదుర్భవ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు ఉదయం పూర్ణాహుతి, తదనంతరం అష్టదిక్పాలక బలి, పర్యజ్ఞీకరణ ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు స్వామివారికి ప్రథమకాలార్చన చేస్తాం. ప్రథమంగా మంగళహారతి, మంత్రపుష్పము, శాత్తుమురై, సేవాకాలాలు శ్రీరామానుజ సంప్రదాయం అంటే పాంచరాత్ర ఆగమానుసారంగా నిర్వహింపబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆర్కా ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ రాము ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి, మంచి ఫలితం సాధిస్తారనే సూత్రాన్ని ప్రతి విద్యార్థికి మా అధ్యాపక బృందం చెప్పడంతోనే అన్ని విభాగాల్లోని విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్ అనిల్, వాసు, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఇయర్ కూడా మరి జూనియర్ ఇంటర్లో 464 మార్క్స్, సీనియర్ ఇంటర్లో 987 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా వైపీసీ విభాగంలో కూడా జూనియర్ ఇంటర్లో 432, సీనియర్ ఇంటర్లో 983 మార్క్స్ వచ్చినాయి. అదేవిధంగా పాస్ పర్సంటేజ్ కూడా 98.5 వచ్చింది. ఇదే విధంగా మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమింగ్ లాస్ట్ 3 years నుంచి కూడా కంటిన్యూగా బెటర్ మార్క్స్ ఇచ్చుకుంటూ హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ని ఇస్తూ మాకు జూనియర్ విభాగంలో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 99.2 పాస్ పర్సంటేజ్ అండి. సీనియర్ విభాగంలో 98.4 పాస్ పర్సంటేజ్ వచ్చింది. అంటే సాధించిన దాంట్లో అంటే గుంటూరులోకి ఇచ్చినటువంటి 81 పాస్ పర్సంటేజ్ గుంటూరు డిస్టిక్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 81 అండి. దాన్ని మించి మేము జూనియర్ కానీ సీనియర్ కానీ మంచి పర్సంటేజ్ సాధించినందుకు మా సంస్థ మేనేజ్మెంట్ తరఫున అందరినీ కంగ్రాచులేట్ చెప్తూ జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఈవీఎం మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియపై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఆర్ఓ బృందాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పగడ్బందీ ప్రణాళిక ప్రకారం సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తూర్పు నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అయిన ఏసీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాట్లను కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఆర్ఓ కీర్తి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల సంఘం మార్గదర్శకులకు అనుగుణంగా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆటోనగర్ ఉప కేంద్రం పరిధిలో గల విద్యుత్ లైన్ నిర్వహణ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విశ్వనాథ హోటల్, ఎస్బీఐ బ్యాంక్ రోడ్, హెచ్పీ పెట్రోల్ బంక్ ఏరియా, కాకుమానువారి తోట, వసంతరాయపురం ఫీడర్లో గల విద్యుత్ వినియోగదారులకు అంతరాయం కలుగుతుంది. మరియు ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణానగర్, అశోక్ నగర్, చంద్రమౌళి నగర్, దేవాపురం, కోబాల్ట్పేట, బ్రాడీపేట, లక్ష్మీపురం మెయిన్ రోడ్, పట్టాభిపురం ఏరియాలలో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మొదటి, రెండవ అర్ధ సంవత్సర ఆస్తి పన్ను, ఖాళీ స్థలము పన్ను ముందస్తుగా ఒకేసారి చెల్లించి 5% రాయితీ పొందవచ్చని కమిషనర్ కీర్తి తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సెలవు దినములలో కూడా నగదు చెల్లింపు కౌంటర్లు పనిచేస్తాయని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. లార్డ్ సెంటర్లోని ఏఎల్బీడీ కళాశాలలో బీఎల్ఓలు, సూపర్వైజర్లు, సెక్టార్ అధికారులతో ఎన్నికల విధులపై అదనపు కమిషనర్ మరియు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్ఓలు ఈ రోజు సాయంత్రానికి తమ వద్దనున్న క్లెయిమ్లను ఎలక్షన్ సెల్లో అందించాలని తెలిపారు. నమస్కారం.